44లో 60లో మీద పడే ముదిమి. ముసలితనం మనిషి జీవనయాత్రలో అనివార్యమైన చివరి మజిలీ. అయినా సరే దాని పేరు వింటూనే ఉలిక్కి పడతాం. తప్పదని తెలిసినా వృద్ధాప్యాన్ని తప్పించుకోవడానికి అనాది కాలంగా మనిషి చేయలేని ప్రయత్నం లేదు. ముదిమిని కనీసం వీలైనంతకాలం వాయిదా వేసేందుకు పడరాని పాటలు పడేవాళ్లకు కొదవలేదు. అలాంటి వాళ్లకు ఎంతగానో పనికొచ్చే సంగతి ఏమిటో వెలుగు చూసింది. మనిషికి వృద్ధాప్యం క్రమక్రమంగా సంక్రమించదట. జీవనకాలంలో 2 కీలక సందర్భాల్లో ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతుందట. అది 44వ ఏటకు ఒకసారి, 60వ ఏటకు రెండోసారి. అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, సింగపూర్లోని నాన్యాక్ టెక్నాలజీ వర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో ఈ మేరకు తేల్చింది. ఈ 2 సందర్భాల్లోని వృద్ధాప్య సంబంధిత మార్పులు ఒంట్లోని అణువణువులోనూ ఉన్నట్టుండి భారీగా చోటు చేసుకుంటున్నాయని వెల్లడించింది. 25 నుంచి 75 ఏళ్ల వయసున్న 108 మంది సైంటిస్టులు తమ అధ్యయనం కోసం ఎందుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల వారు నివసించే కాలిఫోర్నియా నుండి వీరిని ఎంపిక చేశారు. ప్రతి 3 నుండి 6 నెలల్లో ఒకసారి వారి రక్తం, మలం, చర్మం తదితర నమూనాలు సేకరించి పరిశీలించారు. మహిళల్లో 40 ఏళ్ల అనంతరం తలెత్తే దశ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందన్న వాదన కూడా ఉంది. కనుక స్త్రీ పురుషులకు వేర్వేరు డేటాబేస్ను నిర్వహించారు. ఒంట్లో ఆర్ఎన్ఏ, ప్రోటీన్ల వంటి జీవాణువులు తదితరలో వయసు మీద పడే తీరుతెన్నులను ఏళ్ల తరబడి నిశితంగా పరిశీలించారు. ఫలితాలు వారిని ఆశ్చర్యపరిచాయి. ఈ కీలక జీవాణువులన్నీ ఆడ మగ తేడా లేకుండా 40వ ఏట భారీ మార్పు చేర్పులకు లోనైనట్లు గుర్తించారు. 60వ ఏట కూడా మళ్ళీ అలాంటి మార్పులే అంతటి తీవ్రతతో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా స్త్రీ పురుషులిద్దరిలోనూ 55వ ఏట నుంచే వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు బయటికి కనిపించడం గమనించారు. అధ్యయనాల ఫలితాలు తమకు నిజంగా అబ్బురపరిచాయని నాన్యాక్ వర్సిటీ మైక్రోబయోమ్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ జియోమ్ టావో సెన్ అన్నారు. ఉదాహరణకు కెఫిన్ను అరిగించుకునే సామర్థ్యం 40 ఏళ్ల దాటాక ఒకసారి, 60 నిండిన మీదట మరోసారి బాగా తగ్గుతుంది. మద్యాన్ని తీసుకున్న అంతేనని మా పరిశోధనలో తేలింది అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక 40 దాటాక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం బాగా పెరుగుతుందని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ జెనెటిక్స్ విభాగం చీఫ్ మైకేల్ స్పైడర్ గుర్తు చేశారు. ఆ దశలో కండరాలకు తగిలే గాయాలు ఓ పట్టాన మానవ కూడా. ఎందుకంటే ప్రోటీన్లు ఒంట్లోని కణజాలాలను పట్టి ఉంచే తీరు 44వ ఏట, 60వ ఏట చెప్పలేనంతగా మార్పులకు లోనవుతున్నట్లు తెలిసింది. ఫలితంగా చర్మం, కండరాలు, హృదయనాళాల వంటి వాటి పనితీరు భారీ మార్పులకు లోనవుతుంది. వీరికి తోడు 60లో మనుషులు సాధారణంగా కండరాల క్షీణత ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. దాంతో వారిలో హృద్రోగాలు, కిడ్నీ సమస్యలు, టైప్ 2 మధుమేహం వ్యాధులు రిస్క్ ఎన్నో రెట్లు పెరుగుతుంది అని వివరించారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి తమ అధ్యయనం కొత్త దారులను తెరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలను నేచర్ ఏజెన్సీ జర్నల్లో ప్రచురించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్యాక్ యూనివర్సిటీకి చెందినటువంటి జియో టావో సెన్ చెప్పింది ఏమనగా, మధ్య వయసు దాటాక మెల్లమెల్లగా ముసలితనం గుప్పిట్లోకి వెళ్తుంది. నిజం కాదు. 40 ఏళ్ళు దాటాక 2 కీలక దశల్లో మనం ఆదమర్చి ఉన్నప్పుడు మనం తెలియకుండానే మదిమి ఒక్కసారిగా మీద పడుతుంది. అలాగే జెనెటిక్స్ విభాగం చీఫ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి మైకేల్ స్పైడర్ చెప్పింది ఏమిటంటే, జీవనశైలిలో ఆరోగ్యకరమైనటువంటి మార్పులు చేసుకుంటే వృద్ధాప్యాన్ని వీలైనంతగా వాయిదా వేసుకోవచ్చని మా అధ్యయనాల ఫలితాలని చెప్పడం జరిగింది. మధ్య వయసు దాటాకైనా మద్యం మానేయాలి, లేదంటే కనీసం బాగా తగ్గించాలి. నీళ్లు బాగా తాగాలి. ముఖ్యంగా 40లోకి 60లోకి ప్రవేశిస్తున్న దశలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని తెలియజేశారు.